ఇది ముందు లోపలికి వచ్చేటప్పుడే తీసుకొని వస్తే బాగుండేది. తోసుకొచ్చారు కానీ తీసుకొని రాలా, అది ఇబ్బంది. ఓకే బ్రదర్, ఈరోజు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు 3D చూడండి కాదు, చూశారు. కానీ మన తెలుగు సినిమా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద, అంటే ఒక మామూలుగా మా స్క్రీన్ మీద మన సినిమా చూసి తర్వాత మీరు 3Dలో చూస్తే ఉండే ఆ ఎక్స్పీరియన్స్, బిలీవ్ మీ, అది మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మన సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్ళామా అన్నంత గొప్పగా ఫీల్ అవుతారు. ఈ సినిమాని కూడా అలాంటి ప్లాట్ఫామ్ మీదే చేయడం జరిగింది, ఒక అద్భుతమైన దీని మీదే చేయడం జరిగింది. ఓకే బ్రదర్, తప్పకుండా మీరు అందరూ చాలా బాగా ఫీల్ అవుతారు. అలా అవ్వాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు బాలయ్య బాబు అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, మన మీడియా వారు కానివ్వండి, ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి మీ ముందు నుంచోబెడితే దాన్ని తీసుకొచ్చి భుజాల మీద మోస్తారు, తల మీద పెట్టుకొని చూస్తారు. ఆ అద్భుతమైన ఇది ఇందులో ఉంటుంది, నన్ను నమ్మండి. ఏదో అడగపోయావమ్మా? నిన్న ముంబై ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది? అండ్ అదరగొట్టేశారు హిందీ స్పీచ్, మొదటి ప్రమోషన్ ముంబైతో మొదలు పెట్టారు, అండ్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉన్నింది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి సినిమా గురించి. ఈ సినిమా భారతదేశ ఆత్మ, ఈ సినిమా భారతదేశ పరమాత్మ, ఈ సినిమా ఈ దేశ ధర్మం, ఈ సినిమా ఈ దేశ ధైర్యం. ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే, ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది, సనాతన హైందవ ధర్మం. ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్ళేదే ఈ సినిమా. మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత, నేను మీకు ఇస్తున్న హామీ. సో ఇలాంటి సినిమా తీసినప్పుడు మీరు అడిగారు ఎందుకు ముంబై అని. ముంబై ఈజ్ ఏ కల్చర్ రన్వే ఫ్రమ్ మూవీస్. అది దేశానికి రాజధాని. మనం అక్కడి నుంచి, అంటే మూవీస్కి అక్కడి నుంచి కానీ మనం ప్రారంభిస్తే దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశం మొత్తం ఈ సినిమా చూడాలి అన్న కలతోనే ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. అది మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది. మా అందరికీ మీరు ఏ డైలాగ్ రాసినా అది గూస్ బంప్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి మీ కాంబినేషన్. కానీ స్పెషల్గా ఈ అఖండ 2లో మీకు గూస్ బంప్స్ క్రియేట్ చేసిన డైలాగ్ ఏంటి, సీన్ ఏంటి? నీ బిడ్డల్లో ఏ బిడ్డ బాగుంటాడు అంటే ఏం చెప్తాం చెప్పుమా. ఇది రాసింది నేనే, ఇది తీసింది నేనే. సో అది ఎంత ఇది చేసినా సరే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కిచ్చే విధానం ఉంటుంది సెల్యులాయిడ్ మీదకి. దానికి నాకు కావలసిన నా ఆయుధం బాలయ్య గారు, ఆయన ఎటు ఉన్నారు. సో ఇందులో ప్రతిదీ మన కల్చర్కి, మన ట్రెడిషన్కి లాకులో ఉంటుందమ్మా. సో అందువల్ల ఏంటంటే ప్రతి డైలాగు బాగుంటుంది ఇందులో. అసలు ఏది ఇది బాగుంటుంది, ఇది అది అనడానికి లేదు. కాబట్టి ప్రతిదీ బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పా ఆల్రెడీ, ఆయన ఇలాంటి ఆన్సర్లే చెప్తానరా, అడగొద్దు మనం దొరికిపోతామని. అయినా సరే వాళ్ళు వినట్లేదు సార్, ఏం చేయమంటారు? అయ్యయ్యో లేదు. ఓకే, ఎస్. సో ఇప్పుడు టీం అందరి మాటల్లో మీడియా ద్వారా Q&A సెషన్ జరగబోతుంది. సో ఆర్ యూ గైజ్ రెడీ? ఓకే, సో డైరెక్టర్ గారిని, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని అండ్ అలానే రాజ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్లీజ్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. రామ్ గారిని, గోపి గారిని అండ్ రాజ్ గారిని ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. అండ్ బోయపాటి శ్రీను గారు ఆల్సో. అండ్ వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా. ఏమ్మా అందరికీ గ్లాసెస్ వచ్చేసినాయా? మెజారిటీ. కొంతమందికి రాలేదంటమ్మా, అంటే అందరికీ ఏమో నాకు తెలియదమ్మా. ఏమ్మా ఉన్నాయా లేవా? ఇచ్చేశారా? మరి ఆ పైన వరకు కొంతమంది. అదొకసారి చూడండి అమ్మా, ధనామని పైకి వెళ్ళి చూడండి అమ్మా. సార్ ఒక్క గ్రూప్ పిక్చర్ సార్, మీరిద్దరు అండ్ అలాగేనమ్మా. డైరెక్టర్ గారు. యా సార్, మైక్. యా సార్, ఒక్క గ్రూప్ పిక్చర్. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి. అండ్ బాలయ్య బాబు గారి సినిమా 3Dలో అందించాలి అన్న ఐడియా ఎవరిది సార్ ఫస్ట్? అదేమా, ఏదైనా సబ్జెక్ట్ డిమాండ్ అండ్ మన ప్రేక్షకులు
ఒక గొప్పగా ఫీల్ అవ్వాలి అని అంటే సినిమా తీస్తాం, గ్యారంటీ తీస్తామమ్మా. కానీ వాళ్ళకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మామూలుగా చూసిన దానిలోనూ 3Dకి ఒక దీంతో చూసిన తర్వాత బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారమ్మా. సో ఆ సబ్జెక్ట్ మీద ఇదై ఉంది కాబట్టి అందుకని ఇది 3Dలో చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ అండ్ మేము సబ్జెక్ట్ అయిన తర్వాత అనుకొని చేయడం జరిగిందమ్మా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ 2. సో మీ అందరికీ గ్లాసెస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మరొకసారి అఖండ 1 రీక్యాప్ 3D స్పెషల్ వీడియో చూసేద్దాం. ఇది ఈ రీక్యాప్ అది 2 సార్లు వేయిస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మళ్ళీ రెండవసారి దయచేసి మీ పక్క వాళ్ళకి ఇవ్వండి, ఓకే? ఎందుకంటే అనుకున్న దానికన్నా థియేటర్లో సీటింగ్ ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టు వాళ్ళు గ్లాసెస్ తీసుకొచ్చారు, కానీ మనకి స్టాండింగ్ కూడా ఉన్నారు, అందువల్ల ప్రాబ్లం వచ్చింది. గురుగారు ఏదో అడుగుతానన్నారు. సార్ మైక్. మీరు ముంబైలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు, ఈ సినిమా భారతీయ ఆత్మ అని చెప్పేసి. ఒక కమర్షియల్ సినిమా భారతీయ ఆత్మగా ఎలా మారింది, మీరు ఎలా మార్చారు? ఎందుకంటే మనకు భారతీయ ఆత్మ అంటే మన భగవద్గీత, మన రామాయణం, మన భారతం, ఇవి మన భారతీయ ఆత్మలు. ఒక కమర్షియల్ సినిమాని మీరు భారతీయ ఆత్మగా ఎలా మార్చగలిగారు, ఎలా మార్చారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని. థ్యాంక్ యూ గురుగారు, కూర్చోండి. గురుగారు, ఇప్పుడు మీరు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఏదైనా సరే గంట కొట్టే చెప్పాలి, గంట కొట్టి చెప్తేనే సౌండ్ వినిపిస్తుంది గురుగారు. అది సాత్వికంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం, నో డౌట్, కాదంటలేదు. కమర్షియల్గా చెప్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే రోజుల్లో బండ గుర్తు అంటామండి, అలాగే దీనికి ఒక ఇది చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పారండి భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు. మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 ఈ సినిమాలో ఉంటాయి, ఓకే అండి? దీనికి సంబంధించిన ప్రతి ఇది దీనిలో ఉంటుంది. ఈ 3టికి మూలం ఉందో చూడండి గురుగారు. ఇప్పుడు వారు అడిగారు భగవద్గీత, రామాయణం, మహాభారతం అంటేనే మన దేశ ఆత్మ. ఆ ఆత్మ ఒక కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుంది అని అడిగారు. ఈరోజు నేను చెప్తున్నాను బ్రదర్, మీరు సినిమా చూడండి, ఈ 3టికి ఉన్న ఆత్మే ఈ సినిమా, దాని మీద నుంచే మొదలవుతుంది. సో అందుకే చెప్పాను, ఇది ఈ దేశ ఆత్మ, ఈ దేశ పరమాత్మ, ఈ దేశ ధర్మం, ఈ దేశ ధైర్యం ఏంటి. రేపు సినిమా చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ అండి బ్రదర్, థ్యాంక్ యూ. ఒకళ్ళు చూసిన తర్వాత నెక్స్ట్ వెంటనే చూడండి, ఓకే? అమ్మ ఒక్కసారి అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.